ఆపరేషన్ సింధూర్ కన్నా ముందే శత్రువులను కోలుకోలేని దెబ్బ కొట్టిన విశాల సామ్రాజ్యం ఉన్న ఒక చక్రవర్తి కథ వింటారా? జరిగిన అధర్మానికి భారత్ బదులిచ్చింది. ధైర్యంగా, ఖచ్చితత్వంతో తిరుగులేని చరిత్ర సృష్టించింది. కానీ భారత సైన్యం ఇంకా యుద్ధ వ్యూహం రూపొందించక ముందే ఒక స్నేహితుడి సహాయం తీసుకుంది. ఈ స్నేహితుడు యుద్ధరంగంలో సైన్యంతో విరుచుకుపడితే ఏ రాడార్ సిస్టమ్కి దొరకడు, ఏ మిస్సైల్ కూడా తనని ఆపలేదు. అందరూ శత్రు సైన్యాన్ని యుద్ధరంగంలోకి పంపి శత్రువుని ఓడిస్తారు. కానీ తను మాత్రం తన సైన్యాన్ని ఉపసంహరించుకొని శత్రువుని కోలుకోలేని దెబ్బ కొట్టాడు. రక్తాన్ని పారించిన నేలపైన అంతర్యుద్ధంతో తిరుగుబాటు బావుట ఎగరవేసిన ఆ చక్రవర్తి గురించి ఋగ్వేదం ఏం చెప్పింది? యుద్ధభూమిలో రారాజులా, రథాన్ని అధిరోహించిన గొప్ప వీరుడిలా, గొప్ప రథసారథిగా, సార్వభౌమ అధికారం ఉన్న చక్రవర్తిలాగా కదిలిపోతుంటే శత్రువులు చూడడానికి కూడా భయపడతారు అని వేదం ఇన్ని విశేషణాలు ఉపయోగించి కీర్తిస్తున్న ఆ చక్రవర్తి ఎవరో కాదు, సింధు. భారత్లో ఈనాటి తరానికి తెలిసింది సింధు రివర్ ట్రీటీ. ఇది క్యాన్సిల్ చేయడం వలన శత్రుదేశం గొంతు ఎండిపోతుంది, ఎకానమీ పడిపోతుంది అని సంబరపడిపోతున్నారు. కానీ సింధు నది భారత్ను ఎన్నిసార్లు ఎలా రక్షించిందో ఎంతమందికి తెలుసు? కనీసం సింధు చరిత్రని తెలుసుకోవాలనైనా అనిపించిందా? ప్రపంచంలోని ఎన్నో దేశాలు ఇంకా ఏర్పడకముందే, భారత్ గురించి ఇంకా ఎవరు మాట్లాడుకోకముందే ఋగ్వేదంలో ఋషులు మన దేశ నదులను కీర్తించారు. ముఖ్యంగా సింధు మరియు సరస్వతి నదులను ఇతర నదుల కన్నా ఎంతో భిన్నంగా. సాగర ఘోషలోంచి గర్జిస్తున్న వృషభంలా అనే ఒక గంభీరమైన విశేషణం వాడారు. ఇక్కడ గర్జిస్తున్న సింహంలా అని కాకుండా వృషభంతో ఎందుకు పోల్చారో తర్వాత చెప్తాను. మీకు తెలిస్తే కమెంట్ చేయండి. ఋగ్వేదంని ఒక ఆధ్యాత్మిక గ్రంథంగానో లేక ఒక మత గ్రంథంగానో చూడడం వలన మనం మన చరిత్ర మూలాలను వదిలేశాము. భారతదేశంలో గొప్ప నది ఏంటి అంటే చాలామంది చెప్పే పేరు గంగా, గోదావరి, కృష్ణ, కావేరి ఇలా. కానీ ఋగ్వేదమంతా వెతికి చూస్తే వీటి గురించి 1-2 సార్లు మాత్రమే ప్రస్తావించారు. కానీ 2 నదుల గురించి మాత్రం 50 సార్లకు పైగా ప్రస్తావించారు. అదే సింధు మరియు సరస్వతి నదులు. ఋగ్వేదంని ఒక ఆధ్యాత్మిక గ్రంథంలా కాకుండా ఒక జియోగ్రాఫికల్ రెఫరెన్స్ అనే కోణంలో చూస్తే, అంటే ఒక దేశం లేదా ప్రాంతం యొక్క సరిహద్దులు ఏంటో, నదులు, వాటి ప్రవాహాలు, పర్వతాలు ఇలా అన్నింటినీ గురించిన సమాచారాన్ని కనిపెట్టక ముందే చాలా ఖచ్చితంగా శ్లోకాల రూపంలో పొందుపరిచారు. ఋగ్వేదంలో 10వ మండలంలో నదీ సూక్తంలో ఏ నది ఎక్కడ పుట్టింది, ఎలా ప్రవహిస్తుంది, ఏ సముద్రంలో ఎక్కడ కలుస్తుంది అని వాటి ఉపనదులతో సహా ఖచ్చితంగా చెప్పారు. ఆ సమాచారం మనం బ్రతుకుతున్న ఈ కాలంలో కూడా కరెక్ట్గా అలాగే ఉంది. నదుల భౌగోళిక విషయాల గురించే కాదు, ఏ నది శక్తి ఏంటో కూడా ఖచ్చితంగా లెక్క కట్టారు. ఎన్నిసార్లు సింధు మనల్ని కాపాడిందో తెలిస్తే సింధుని ఒక నదిలాగా కాదు, అంతులేని సామ్రాజ్యానికి సార్వభౌమ అధికారం ఉన్న చక్రవర్తి అని ఖచ్చితంగా అనిపిస్తుంది. అన్నిటినీ కాకపోయినా కొన్ని ముఖ్యమైన సంఘటనలలో సింధు భారత్ని ఎలా కాపాడిందో తెలుసుకొని తీరాల్సిందే. అందులో మొదటిది, చరిత్రలో చూస్తే అలెగ్జాండర్ ది గ్రేట్ అంటారు కదా, అలాంటి వాడి సైన్యాన్ని భయపెట్టి వెనక్కు వెళ్ళేలా చేసింది సింధునే. బ్యాటిల్ ఆఫ్ హైడస్పెస్ అని గూగుల్లో సెర్చ్ చేసి చూడండి. ఈ యుద్ధంలో అక్కడి రాజు పురుషోత్తంపై అలెగ్జాండర్ అతి కష్టం మీద గెలిచారు. అయినా చాలా సైన్యాన్ని కోల్పోయారు. ఇంకా ముందుకు వెళ్ళి మిగతా సామ్రాజ్యాలను కూడా ఆక్రమించుకుందాం అని అలెగ్జాండర్ ప్రయత్నిస్తే అతని సైన్యం నిరాకరించింది. నిరాకరిస్తూ సైన్యం చెప్పిన మాటలేంటో తెలుసా? We have seen rivers mightier than oceans. We have fought kings who battle like gods. The land ahead is not for us. అంటే సముద్రాన్ని మించిపోతున్న నదులను చూశాం, దేవుళ్ళే వచ్చి యుద్ధం చేస్తున్నారా అనిపించే రాజులను యుద్ధ భూమిలో ఎదుర్కొన్నాం. ఈ ఒక్క సామ్రాజ్యాన్ని అతి కష్టం మీద, అది కూడా పొరుగు రాజులు నమ్మక ద్రోహ సహాయంతో ఓడించాము. ఇంకా చాలు, ఇది మనం పరిపాలించాల్సిన భూమి కాదు, వెనక్కు వెళ్ళిపోదామని సైన్యం అలెగ్జాండర్కి తేల్చి చెప్పేశారు. దీనికి కారణం ఏంటి? వాళ్ళు మొదటగా ఆఫ్ఘనిస్తాన్ వైపు ఇంకా వస్తున్నప్పుడు సింధు నది ప్రవాహాన్ని చూసి భయపడ్డారు. అయినా సింధుని దాటడానికి ప్రయత్నించిన సైన్యం గొప్ప మూల్యమే చెల్లించుకోవాల్సి వచ్చింది.
చాలామంది ప్రాణాలు కోల్పోయారు, కొంతమంది గాయాలతో బయటపడ్డారు. సరిగ్గా అదే సమయంలో రాజా పురుషోత్తంని ఓడించాలని గాంధార రాజు అంబి, అంటే ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్ అన్నమాట, అలెగ్జాండర్తో చేతులు కలిపి దారిచ్చాడు. అప్పటికే సింధు నదిని దాటే ప్రయత్నంలో అలెగ్జాండర్ సైన్యం చాలా కోల్పోయింది. కానీ అంబి సహకారంతో సింధు నదిపై తాత్కాలిక వంతెన నిర్మించి లోపలికి చొరబడి రాజా పురుషోత్తంతో యుద్ధం చేసి అతి కష్టం మీద గెలిచారు. కానీ తర్వాత ముందుకెళ్ళటానికి భయపడ్డారు. ఎందుకంటే అంబి సహకారం ఉన్నా కూడా సింధుని దాటటం ఎంత కష్టమో అప్పటికే బాగా అనుభవం ఉన్న సైన్యానికి సింధు ఉపనది జీలం దగ్గరకు వచ్చేసరికి భయం వేసి నిరాకరించారు. అంతగా వారిని గాయపరిచి భయపెట్టింది ఖచ్చితంగా సింధునే. అంబి సహాయం చేయకుండా ఉంటే అలెగ్జాండర్ అడుగు పెట్టేవాడే కాదు. సైన్యాన్ని ఉపసంహరించుకొని వెనక్కు వెళ్లే మార్గంలో మళ్ళీ సింధుని దాటి వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు తనతో పాటు సైన్యానికి కూడా తీవ్రమైన గాయాలయ్యాయి. అలా కొంతకాలానికి దాదాపు 32 సంవత్సరాల వయసులో అలెగ్జాండర్ అప్పటి వరకు జయించిన సామ్రాజ్యాలను అనుభవించకుండానే తన పుట్టిన నేలపై వెళ్ళి సొంత వారిని కలవకుండానే తీవ్ర అనారోగ్యంతో మధ్యలోనే మరణించాడు అని తన చరిత్రలో ఉంది. నిజమే, అలెగ్జాండర్ ప్రపంచంలో తిరుగులేని జైత్రయాత్ర చేశాడు. కానీ అనుకోకుండా సింధుని కలిశాడు. నిజమే, నమ్మక ద్రోహం చేసేవారి సహాయంతో నదిని దాటగలిగాడు. కానీ ఆ తప్పే తన జైత్రయాత్రకే కాదు, మరణానికి కూడా కారణమైంది. అంతటి వీరుణ్ణి సైన్యంతో సహా మానసికంగా శారీరకంగా గాయపరిచి తన జైత్రయాత్రను ముగించి భారత్ని కాపాడింది సింధు, అలాగే తన సైన్యం అయిన అదే ఉపనదులు. తరువాత వచ్చిన ఇస్లామిక్, మొహమ్మద్ గోరీ, అలాగే ఘజనీ దండెత్తి వచ్చినప్పుడు వాళ్ళు కూడా సింధునే కాదు ఉపనదులను కూడా చూసి భయపడ్డారు. అందుకే ప్రత్యామ్నాయ మార్గాల్లో ముఖ్యంగా పర్వతాల ద్వారా చొరబడ్డారు. అది కూడా మన రాజుల నమ్మక ద్రోహం వల్లే సాధ్యమైంది. అందుకేనేమో భవిష్యత్తుని దర్శించిన ఋగ్వేద ఋషులు ఉపనదులతో కలిసి ప్రవహిస్తున్న సింధుని వర్ణిస్తూ యుద్ధ భూమిలో రథాలతో తన సైన్యాధ్యక్షులతో కదిలిపోతున్న చక్రవర్తి అని వర్ణించారు. సింధు ప్రత్యక్షంగా యుద్ధం చేయలేదు, కానీ శత్రు సైన్యాన్ని విచ్ఛిన్నం చేసింది. ఎందరో శత్రు సైనికుల ప్రాణాలనే కాదు, ప్రాణాలతో బయటపడ్డ వారి ఆత్మవిశ్వాసాన్ని కూడా దెబ్బతీసింది. అది కూడా నిశ్శబ్దంగా. అలెగ్జాండర్ గురించి ది గ్రేట్ అని మన చరిత్ర పుస్తకాల్లో కూడా ఉంటుంది, కానీ సింధు గురించి మాత్రం ఉండదు. ఇలా ఎన్నో దాడుల నుండి భారత్ని రక్షించింది. భవిష్యత్తు దర్శించిన ఋషులు కాబట్టే రాజేవ యుద్ధేన, అంటే యుద్ధ భూమిలో రారాజుల సార్వభౌమాధికారం ఉన్న చక్రవర్తిలా కదిలిపోతుంటే శత్రువులు చూడడానికి కూడా భయపడతారు అని కేవలం సింధుని అలాగే సరస్వతి నదిని కీర్తించారు. ఇంకా సాగర ఘోషలోంచి గర్జిస్తున్న వృషభంలా అని ఎందుకన్నారో ఇప్పుడు చెప్తా. భారత్ని ఇప్పటికీ హిందుస్థాన్ అంటారు, ఎందుకంటే మనది సింధు నాగరికత. మన సంస్కృతికి సింధు పరివాహక ప్రాంతం పుట్టినిల్లు. సింధు కాస్త తరువాత హిందూ అని పిలిచారు, అందుకే మనది హిందుస్థాన్ అయింది. ఒకప్పుడు అఖండ భారత్లో ఉన్న ప్రతి ఒక్కరూ హిందువులే, ఎందుకంటే హిందూ అనేది ఒక మతం కాదు, ఒక జీవన విధానం, మన సంస్కృతి. తరువాత వచ్చిన ఆక్రమణలు, దాడుల వల్ల దీనిని ఒక మతంగా మార్చేశారు. కానీ నిజానికి హిందూ అనేది మతమే కాదు. మనకు ధర్మం అంటే ఏంటో నేర్పిన వేదాలు, పురాణాలు అన్నీ ఇక్కడే రచించారు అని నేను ఖచ్చితంగా చెప్పలేను, కానీ ఇక్కడ నుండే భారత్ అంతటా విస్తరించాయి అనేది వాస్తవం. సింధు నదిని పాశ్చాత్యులు ఇండస్ అని పిలిచేవారు. దానిని ఆధారం చేసుకొని ఉంది కాబట్టే మన దేశాన్ని ఇండియా అని పిలిచారు. వృషభం ధర్మానికి సంకేతం, అందుకే పరమశివుడు వృషభాన్ని వాహనంగా చేసుకుని ఉంటాడు. మనకి వృషభంలా ధర్మాన్ని నేర్పిన సింధు అధర్మంగా మనపై దాడి చేయాలని వచ్చే శత్రువులపై ప్రళయకాల మహాదేవుళ్లా గర్జిస్తూ మనల్ని రక్షిస్తోంది. కాబట్టే ఋగ్వేదం సాగర ఘోషలోంచి గర్జిస్తున్న వృషభంలా అని కీర్తించింది. అన్నిటికన్నా అందమైన మాట ఏంటంటే, దూడకి పాలివ్వడానికి పరుగులు పెట్టి గోవు మాదిరి సింధు నది పరుగులు పెట్టి భూమిని సస్యశ్యామలం చేసి అన్నం పెడుతుంది. అలాగే అధర్మం పెచ్చుమీరితే వృషభంలా కూడా గర్జిస్తుంది అని ఎంతో అందంగా చెప్తోంది ఋగ్వేదం. సాధారణంగా నదిని తల్లితో, సముద్రాన్ని తండ్రితో పోలుస్తారు. కానీ
కేవలం సింధు మరియు సరస్వతి నదిని మాత్రం రెండింటిగా, అలాగే వీరుడిగా, చక్రవర్తిగా చెప్తారు. అటువంటి నదీ సంస్కృతికి, నాగరికతకు వారసులమైనందుకు ఎంతగానో గర్వపడుతున్నా. సింధు ఎన్నో నమ్మక ద్రోహాలను చూసింది, అయినా ఎంతో పవిత్రంగా ఉంది. ఎన్నో దురాక్రమణలను చూసింది, అయినా ఎంతో స్థిరంగా నిలబడింది. ధర్మానికి కట్టుబడిన ఎందరో రాజుల భస్మాన్ని, అలాగే జన్మభూమిని కాపాడుకోవాలి అని తపించిన ఎందరో రాజపుత్రుల కలలను కూడా నిశ్శబ్దంగా తనలో కలుపుకుంది. సనాతన ధర్మ పతాక స్థాయికి, అలాగే గొప్ప గొప్ప సామ్రాజ్యాల పతనానికి కూడా సజీవ సాక్షి సింధు. ఎన్ని జరిగినా స్థిరంగానే ఉంది. కానీ శత్రు దుర్భేద్యం అయినా, ఎంత గొప్ప కోటగోడ అయినా నమ్మక ద్రోహానికి ఖచ్చితంగా బీటలు వారుతుంది. తాను ఎంత రక్షించాలని చూసినా మనలో ఐక్యమత్యం లేక ఒకరికొకరు ద్రోహం చేసుకొని కొన్ని వందల సంవత్సరాలు పరాయి పాలనలో ఎంతో పోగొట్టుకున్నాం. అయినా సింధు మనల్ని క్షమిస్తుంది, కోల్పోయిన వైభవాన్ని తిరిగి నిర్మిస్తుంది. తల్లిలా కడుపు నింపటమే కాదు, రారాజులా కోల్పోయిన వైభవాన్ని తిరిగి నిర్మిస్తుంది. వృషభంలా ధర్మ సంస్థాపన చేస్తుంది. అందుకే అధర్మాన్ని శిక్షించటంలో భారత్ సైన్యం కన్నా ముందే స్పందించింది. భారత్ ఆపరేషన్ సింధూర్ కన్నా ముందే సింధు ట్రీటీని ఆపేసింది. ఇకపై కూడా మనల్ని తల్లిలా పోషించటమే కాదు, రారాజులా పరిపాలించి రక్షిస్తుంది. సింధు ధర్మానికి మళ్ళీ కొత్త శకం ప్రారంభమైంది. ఒక్క మాటలో చెప్పాలంటే స్టూడెంట్స్కి సింధు నది ఒక లెసన్ ఆఫ్ రెసిలియన్స్, వారియర్స్కి ఒక మోడల్ ఆఫ్ సైలెంట్ స్ట్రెంగ్త్, ఆధ్యాత్మికతను కోరుకునే వారికి గొప్ప జ్ఞానాన్నిచ్చే ప్రవాహం. సింధు నదికి ఎల్లలు లేవు, భాష లేదు, కానీ గుండె చప్పుడు ఉంది. అది భారత్ కోసమే కొట్టుకుంటుంది. అందుకే జై హింద్ మన నినాదమైంది. జై సింధుస్థాన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.